guys, good afternoon. Audio clear ఉందో ఒకసారి కన్ఫర్మ్. Recording in progress. సో గైస్ లాస్ట్ క్లాస్లో ఏది చూసాము? మైక్రో ఎకనామిక్స్ స్కోప్, మ్యాక్రో ఎకనామిక్స్ స్కోప్ అనేది చూసాం కదా. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ చూసాం, స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ చూసాం. మెయిన్గా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెంట్రల్ ప్రాబ్లమ్ ఇన్ ఎకానమీ చూసాం. కరెక్టా? వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫ్రమ్ హూ, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, సో ప్రొవిజన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఇలా 4 టైప్స్ ఆఫ్ ఇష్యూస్, 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మెయిన్గా చూసాం. సో ఈరోజు క్లాస్లో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, టైప్స్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో టైప్స్ ఏంటి, వన్ మోర్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ రిలేటెడ్ క్వశ్చన్, రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. గైస్ వెరీ సింపుల్, ప్రాక్టికల్ వేలో బాగా కనెక్ట్ అయ్యే టాపిక్ ఇది మీకు. క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే, ఇన్ ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ పీపుల్ ఓన్ బిజినెస్ అండ్ కెన్ బై అండ్ సెల్ థింగ్స్ ఫ్రీలీ. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఏ విధంగా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయదు. ప్రతిదీ మీరు ఓన్ బిజినెస్, మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఓన్గా సెల్ చేసుకోవచ్చు, ఓన్గా బై చేసుకోవచ్చు. సో మీ బిజినెస్తో గవర్నమెంట్ ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఇట్ ఈజ్ లైక్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్ వేర్ ఎవ్రీ వన్ కంపీట్స్ టు మేక్ మనీ బై ఆఫరింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ పీపుల్ వాంట్. సింపుల్గా ఏం చెప్తున్నారు? ఇట్ ఈజ్ లైక్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్. ఒక ప్లే గ్రౌండ్ అంటే అక్కడికి వెళ్ళి ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు, ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. గవర్నమెంట్ నుంచి ఏ టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఇక్కడ ఉండవు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, హాంకాంగ్, సౌత్ కొరియా, దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. అంటే యునైటెడ్ స్టేట్స్లోను, యునైటెడ్ కింగ్డమ్స్లోను, హాంకాంగ్, సౌత్ కొరియా, ఈ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఫాలో క్యాపిటలిస్ట్ ఎకానమీ. అంటే ఏం చేస్తాం? సింపుల్గా గవర్నమెంట్ అనేది వాళ్ళ బిజినెస్తో ఇన్వాల్వ్ అవ్వదు. గవర్నమెంట్ వాళ్ళ బిజినెసెస్లో పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఎవరు ఏం కొంటున్నారు, ఏం బై చేస్తున్నారు, ఏం సేల్ చేస్తున్నారు, ఏ విషయంలో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్. సింపుల్ చెప్పాలంటే కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్. ఇది ప్రైవేట్ పీపుల్ హ్యాండిల్ చేస్తుంటారు మార్కెట్ మొత్తాన్ని కూడా. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు, ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీ. అదే సోషలిస్ట్ ఎకానమీ అనుకోండి. ఇన్ ఏ సోషలిస్ట్ ఎకానమీ ద గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ అథారిటీ డిసైడ్స్ టు వాట్ టు మేక్, హౌ టు మేక్ ఇట్ అండ్ హూ టు గెట్ ఇట్. దే ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ ఎవ్రీ వన్స్ నీడ్స్ ఈక్వాలిటీ. ఎగ్జాంపుల్ చైనా, నార్త్ కొరియా. ఈ సోషలిస్ట్ ఎకానమీలో ఏమవుతుందంటే కంప్లీట్ కంట్రోల్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మనం ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏం బై చేయాలి, ఎప్పుడు ఏ క్రాప్ వేయాలి, వేటి మీద ఎక్కువ ప్రొడక్షన్ చూసుకోవాలి, ప్రతిదీ కూడా గవర్నమెంటే గైడ్ చేస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా గవర్నమెంటే గైడ్ చేస్తుంది మనకి. సో అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే లేదనుకోండి క్యాపిటలిస్ట్ ఎకానమీ. ప్రతి ఒక్క పాయింట్లోనూ గవర్నమెంట్ గైడెన్స్ తీసుకుంటున్నాం అనుకోండి, వి కాల్ ఇట్ యాజ్ సోషలిస్ట్ ఎకానమీ. సో ఎగ్జాంపుల్ ఏవటికి? చైనా, నార్త్ కొరియా. సింపుల్గా ఈ సోషలిస్ట్ ఎకానమీ ఎలా ఉంటుందంటే పీపుల్ ఈ ఇయర్ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండాలి, వేటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, వేటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కంప్లీట్ గైడెన్స్ ఇయర్ బిగినింగ్లోనే ఇచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ లిస్ట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పీపుల్ ఫాలో అవ్వాలి. బై చేస్తున్న వాళ్ళైనా, సేల్ చేస్తున్న వాళ్ళైనా, ఎవరైనా కానీ రూల్స్ ఫాలో అయ్యి మాత్రమే మనం అక్కడ మార్కెటింగ్ అనే ట్రేడింగ్ అనేది చేయాలి. ట్రేడింగ్ అంటే ఏంటి? ఇక్కడ బిజినెస్. సో ఈ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని మాత్రమే ఫాలో అయ్యి బిజినెస్ అనేది కంటిన్యూ చేయాలి. అసలు గవర్నమెంట్ రూల్స్తో సంబంధం లేదు, కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్ అంటే వి కాల్ ఇట్ యాజ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ.
గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంది కంప్లీట్గా అంటే వీ కాల్ ఇట్ ఏ సోషలిస్ట్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ లైక్ అవర్ ఇండియా, నథింగ్ బట్ మనం ఓన్గా చేసుకోవచ్చు, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏ మిక్స్డ్ ఎకానమీ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ బిజినెసెస్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మేనేజింగ్ ద ఎకానమీ. సో ఇక్కడ ఎకానమీలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ పీపుల్కి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సో ప్రైవేట్ పీపుల్కి వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ అంతా ఉంటుంది, కానీ గవర్నమెంట్ సమ్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, కొద్ది వరకే ఇస్తుంది ఫ్రీడమ్, మరి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వదు. కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చిందా, 100% ఫ్రీడమ్ ఇచ్చిందా, వీ కాల్ ఇట్ యాజ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. కంప్లీట్ ఫ్రీడమ్ కాకుండా కంప్లీట్ కంట్రోల్స్ పెట్టుకోయిందా, వీ కాల్ ఇట్ యాజ్ సోషలిస్ట్ ఎకానమీ. అలా కాకుండా కంప్లీట్గా ఫ్రీడమ్ ఇవ్వలేదు, కంప్లీట్గా కంట్రోల్స్ కూడా పెట్టకుండా లేదు, అలాంటి సిచ్యుయేషన్లో రెండు కేటగిరీస్ కనుక మిక్స్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ. ఎగ్జాంపుల్ ఇండియాలో అంతే, ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కానీ కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అయితే చేయదు, ఫ్రీడమ్ ఇస్తుంది కాస్త. యునైటెడ్ స్టేట్స్లో అసలు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. సోషలిస్ట్ ఎకానమీలో ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ ఉండదు, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయాలి పీపుల్ అంతా కూడా, అది సోషలిస్ట్ ఎకానమీ. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు ఎకానమీలో 3 పార్ట్స్లో డివైడ్ చేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ హై ఛాన్సెస్ ఫర్ MCQ. సింపుల్గా ఒక సినారియో ఇస్తాడు, అది సోషలిస్ట్ ఎకానమీ, క్యాపిటల్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అడుగుతాడు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఫ్రీడమ్ ఉందో లేదో చూస్తాం, ఫ్రీడమ్ ఉంది, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ, అసలు ఫ్రీడమే లేదు కంప్లీట్ కంట్రోల్స్ ఉన్నాయనుకుంటే సోషలిస్ట్ ఎకానమీ, రెండు మిక్స్డ్గా ఉంటే మిక్స్డ్ ఎకానమీ. జస్ట్ రీడ్ ఇట్ వన్స్. రివైజ్ చేసేయండి, ఇక్కడ అయిపోతుంది కాన్సెప్ట్. ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్లో 3 టైప్స్ ఉంటాయి, క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్. క్యాపిటలిస్ట్ అంటే కంప్లీట్గా ఫ్రీడమ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. సోషలిస్ట్ అంటే కంప్లీట్ కంట్రోల్స్ ఉంటుంది, గవర్నమెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ప్రైవేట్ సెక్టార్స్కి అంత ఈజీగా ఫ్రీడమ్ ఇవ్వదు. మిక్స్డ్ ఎకానమీ అంటే కంప్లీట్గా కంట్రోల్స్ ఉండవు, కంప్లీట్ ఫ్రీడమ్ కూడా ఉండదు. మన ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. Revise it once. ఐ హోప్ క్లియర్. ఇప్పుడు ఆ 3 మార్కెట్స్కి సంబంధించి సమ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నేర్చుకుంటాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది బయ్యర్స్కి, సెల్లర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్నోవేషన్, కొత్తగా థింక్ చేయడంలో, ఐ మీన్ క్రియేటివిటీ. సింపుల్గా చెప్పాలంటే క్రియేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నా బిజినెస్ నేను సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా క్రియేటివ్గా ఉంటే మాత్రమే బిజినెస్ సక్సెస్ అవుతుంది. అది
నా కాంపిటీటర్కి నేను కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఐ షుడ్ బి మోర్ ఇన్నోవేటివ్. ఇన్నోవేషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ చేస్తాను. వేస్టేజ్ తగ్గించుకుంటాను. నా బిజినెస్లో వేస్టేజ్ తగ్గించుకునేలా నేను ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు వేస్టేజ్ తగ్గించుకోవాలి? వేస్టేజ్ తగ్గించుకోకపోతే లాస్ అయ్యేది నేనే కాబట్టి. ఎందుకంటే కంప్లీట్ కంట్రోల్స్ నా చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు. ఐ మీన్ ప్రాఫిట్లోకి వెళ్ళాలన్నా లాస్లోకి వెళ్ళాలన్నా ఐఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. కాబట్టి ఎఫిషియెంట్గా వర్క్ చేయడం నేర్చుకుంటాను. ఇన్నోవేటివ్గా కూడా థింక్ చేస్తాను. క్రియేటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది ఓన్గా చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా డెవలప్ అవ్వాలనుకుంటారు. అది డెఫినెట్గా ఎకనామిక్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అల్టిమేట్లీ వీ విల్ హ్యావ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. మనకి ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ ఏ విధంగా కూడా రిస్ట్రిక్షన్ ఇవ్వదు. మన ఇష్టం ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయినా కూడా సేల్ చేసుకోవచ్చు. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఏంటి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే? లెట్స్ సే దెర్ ఆర్ 2 పర్సన్స్, లెట్స్ సే ఏ అండ్ బి. ఏ క్రియేటివ్గా ఆలోచించాడు అనుకోండి, ఫినాన్షియల్గా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. బి క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నాడు, ఫినాన్షియల్గా గ్రోత్ తక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, బి దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో టాలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి, టాలెంట్ లేదు అంటే తక్కువ డబ్బులు ఉంటాయి. ఇలాంటి సినారియో క్యాపిటలిస్ట్ మార్కెట్లో మాత్రమే వస్తుంది. సోషలిస్ట్ మార్కెట్లో ఇష్యూ ఉండదు. ఎందుకంటే సోషలిస్ట్ మార్కెట్లో కంప్లీట్ కంట్రోల్స్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి ఎక్కువ అర్న్ చేసినా తక్కువ అర్న్ చేసినా గవర్నమెంట్ ఎంత అయితే ఇస్తుందో దాన్ని బేసిస్కునే నువ్వు పేమెంట్ అనేది ఉంటుంది. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అన్నది క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఫామ్ అవుతాయి. మార్కెట్ ఫెయిల్యూర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. సో మార్కెట్ ఒక మార్కెట్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, బయర్ కూడా సఫిషియెంట్గా ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయగలగాలి, కస్టమర్ ప్రాపర్ మనీతోనే, నథింగ్ బట్ మరీ ఎక్కువ డబ్బులు పెట్టకుండా లిమిటెడ్ మనీతోనే కావాల్సిన ఐటమ్స్ని కొనగలగాలి. ఇలాంటి రూల్స్ కొన్ని ఉంటాయి మార్కెట్ అన్నప్పుడు. అలాంటి మార్కెట్లో ఈ రూల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఇట్స్ కాల్డ్ మార్కెట్ ఫెయిల్. ఎప్పుడు ఇది హ్యాపెన్ అవుతుంది అంటే కంట్రోల్స్ మొత్తం కూడా ప్రైవేట్ పర్సన్స్ తీసుకున్నారు అంటే ప్రైవేట్ పర్సన్స్ ఎలా థింక్ చేస్తారంటే మార్కెట్లోకి 100 kgs మ్యాంగోస్ కావాలనుకుందాం. యాజ్ ఆఫ్ నో టుడే మార్కెట్లో 100 kgs మ్యాంగోస్ డిమాండ్ ఉంది. నా దగ్గర యాజ్ ఎ సెల్లర్గా 100 kgs ఉంది. మార్కెట్లో డిమాండ్ 100 kgs ఉంది. సెల్లర్గా నా దగ్గర కూడా 100 kgs డిమాండ్ ఉంది. ఐ మీన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 100 kgs మ్యాంగో ఉంది సప్లై చేయడానికి. కానీ నేను మార్కెట్లోకి ఓన్లీ 60 kgs రిలీజ్ చేస్తాను. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్గా డిమాండ్ని క్రియేట్ చేయడానికి. ఎప్పుడైతే 60 kgs నేను మార్కెట్లోకి తీసుకొస్తానో 100 మెంబర్స్ 60 kgsని కొనడానికి వస్తారు. రిమైనింగ్ 40 పీపుల్కి స్కేర్సిటీ రిమైనింగ్ 40 పీపుల్కి స్కేర్సిటీ ఉంది. మరి ఇప్పుడు 40 పీపుల్ ఎలా థింక్ చేస్తారు? ఒక 10 రూపీస్ ఎక్కువ ఇచ్చినా సరే మ్యాంగోస్ తీసుకోవాలనుకుంటాడు, ప్రోడక్ట్ని కొనాలనుకుంటాడు. ఇలాంటి సినారియోలో ఏమవుతుంది? ప్రోడక్ట్ ప్రైస్ ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. ఎవరు? సెల్లరే ఇండైరెక్ట్గా ప్రాఫిట్ని ఆర్టిఫిషియల్గా సెల్లింగ్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేస్తారు. లెట్స్ సే 50 రూపీస్ కేజీ అనుకుంటే రిమైనింగ్ 40 మెంబర్స్ ఒక 10 రూపీస్ ఎక్కువైనా సరే కొనడానికి రెడీ అవుతారు కాబట్టి 50 రూపీస్ అవుతుంది అది. సో ఇది న్యాచురల్గా ఫామ్ అయిందా ఆర్టిఫిషియల్ అంటే? డెఫినెట్లీ ఆర్టిఫిషియల్. సో 50 రూపీస్ ఉండాల్సిన ప్రైస్ని 60 రూపీస్ చేశారు. దీనివల్ల ఎవరికి లాస్ అవుతుంది? కస్టమర్కి లాస్ అవుతుంది. ఎవరు బెనిఫిట్ అవుతారు? సప్లయర్ బెనిఫిట్ అవుతాడు. ఇట్ ఈస్ కాల్డ్ మార్కెట్ ఫెయిల్యూర్. ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషను? కంట్రోల్స్ మొత్తం కూడా ప్రైవేట్ పర్సన్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి. ప్రతి కంట్రోల్ కూడా ప్రైవేట్ పర్సన్ చేతిలో ఉంది. అదే ఒకవేళ ఈ కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉందనుకోండి, గవర్నమెంట్ ఖచ్చితంగా తంబులు ఇస్తుంది, 50 రూపీస్కి మించి ఎక్కువ సేల్ చేయకూడదని. డెఫినెట్గా అక్కడ మార్కెట్ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి, కంప్లీట్ కంట్రోల్స్ ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉంది కాబట్టి మార్కెట్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. దీనివల్ల కస్టమర్ డెఫినెట్గా లాస్ అవుతాడు. 50 రూపీస్కి కొనాల్సిన ప్రోడక్ట్ని 60 రూపీస్కి. సోషల్ డిస్పారిటీస్. సో సింపుల్గా చెప్పాలంటే మనకు రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, అల్టిమేట్గా ఎక్కువ అర్న్ చేస్తావు, విల్ బీ కమ్స్ అండర్ రిచ్ కేటగిరీ. ఒకవేళ స్కిల్ లేదు, ఆపర్చునిటీస్ లేవనుకోండి, ఫినాన్షియల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ బయటకు వస్తాయి సొసైటీలో. దానివల్ల సోషల్ డిస్పారిటీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సింపుల్. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఓవరాల్గా 6 స్టడీ ఇట్ వన్స్. సో ఒక్కొక్క పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఉండాలి ఎగ్జాంపుల్.
You have any doubts? Yes, you can ask, or at least try to text. ఎస్ మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. చెప్పాను కదా, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. వీలైనంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలి. ఈవెన్ ఆన్లైన్లో ఉన్నా సరే ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చొని అన్మ్యూట్ చేసి ఉండాలి. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాలి. సో ఓన్లీ క్లాసెస్ ఉండడం వల్ల లాసెస్ ఏంటి అంటే క్లాస్ మాత్రమే వింటారు, ఎక్కువ రోజులు గుర్తుండదు. ఎక్కువ రోజులు గుర్తుండాలంటే ఓపెన్ అవర్ మౌత్ అండ్ స్పీక్. ఖచ్చితంగా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, కొత్త కొత్త డౌట్స్ అరైజ్ అవ్వాలి. ఆ డౌట్స్ మీనింగ్లెస్ సెకండరీ. మీనింగ్లెస్ డౌట్స్ కూడా కొన్నిసార్లు వస్తాయి, తప్పేం లేదు అందులో. బట్ అట్లీస్ట్ మనకు క్లారిటీ వస్తుంది, ఓకే ఇది మీనింగ్లెస్ డౌట్ అనే పాయింట్ తెలుస్తుంది. మీరు ఆ డౌట్ అలాగే ఉంచుకోవడం వల్ల యూజ్ అయితే ఉండదు. సో మనకు సిఏ అయినా సిఎంఏ అయినా ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది సబ్జెక్ట్ని ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. జస్ట్ పాస్ అవుతాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను, పాస్ అవుతాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను అంటే మాత్రం ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవ్వదు మీకు. అసలు ప్రాక్టికాలిటీలో ఎలా ఉంటుంది సబ్జెక్ట్, మన టీచింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ప్రాక్టికల్ వేలోనే ఎక్కువ థింక్ చేస్తాము, మీరు కూడా ప్రాక్టికల్ వేలోనే ఎక్కువ అనలైజ్ చేయాలి. ఇప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది ఈజీగా సబ్జెక్ట్ని గ్రాప్ చేయడం అనేది. అదర్వైజ్ చెప్పాను కదా, ఒక అకాడమిక్ కోర్స్కి ఒక ప్రొఫెషనల్ కోర్స్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. అకాడమిక్ కోర్స్ పర్సన్ కూడా చదువుతాడు సేమ్ కాన్సెప్ట్స్. మీరు చదువుతున్న ప్రతి కాన్సెప్ట్ డిగ్రీ చేసే పర్సన్ కూడా చదువుతాడు అకాడమిక్ కోర్సెస్లో. వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి? ప్రాక్టికల్ ఎక్స్ప్లోజర్. వాళ్ళు సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు, మనం సబ్జెక్ట్ని ప్రాక్టికల్ వేలో అనలైజ్ చేయాలి. రియాలిటీలో తెలుసుకోగలగాలి మనం ఏ పాయింట్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, దేని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, దేని గురించి చేయాలి, పాయింట్స్ అన్నీ కూడా తెలియాలి మనకు. సో జస్ట్ రివైజ్ ఇట్. క్యాపిటలిస్ట్ ఎకానమీ, సో నెక్స్ట్ చదువుతున్నారు ఇంకా చదవండి. గుర్తుండాలి ఆ పాయింట్స్ అన్నీ క్లియర్గా. సో ఎంసీక్యూసే కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తే సరిపోతుంది, మనం ఈజీగానే గుర్తుంటాయి. పాయింట్ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసే కదా, వరి అవ్వాల్సిన అవసరం. సో నెక్స్ట్ వన్, సోషలిస్ట్ ఎకానమీ. సో సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? మెయిన్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది, అంటే గవర్నమెంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. చూద్దాం దానివల్ల అడ్వాంటేజెస్. సో సోషల్ వెల్ఫేర్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎలా థింక్ చేస్తారు వీళ్ళు? సొసైటీ మొత్తానికి బెనిఫిట్ అయ్యే డిసిషన్స్ ఎక్కువ తీసుకుంటారు. లెట్స్ సే సోషలిస్ట్ ఎకానమీలో ఎలా ఉంటుంది అంటే, ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వర్షాలు ఎక్కువ వస్తాయనే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అయిందనుకోండి, దానికి తగ్గట్టుగానే క్రాప్ చేయమని చెప్తారు, దానికి తగ్గట్టుగానే పంటలు పండించమని చెప్తుంది గవర్నమెంట్. ఏది పండించాలి అది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అవి వేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ అగెనెస్ట్ గవర్నమెంట్ చెప్పిన కాకుండా వేరేవి వేస్తారనుకోండి, మేబీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇలాంటి సినారియోస్ అరేంజ్ అవుతాయి. సో ఇంకా మనకి ఏదైనా మన కంట్రీకి వేరే కంట్రీ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ చేయమని మన కంట్రీ. ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయగలం, ఎందుకంటే అది మనకి బెనిఫిట్ అవుతుంది కదా, రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ పాయింట్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది కొన్ని అడ్వైజెస్ ఇస్తుంది పీపుల్కి.
ఇదే ప్రొడ్యూస్ చేయండి, ఈ విధంగా బిజినెస్ చేయండి, ప్రైజెస్ ఇలా ఫిక్స్ చేయండి అని. సో దానివల్ల సోషల్ వెల్ఫేర్ అనేది ఫామ్ అవుతుంది. అందరికీ కూడా సమ్ టైప్ ఆఫ్ బెనిఫిట్. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏ ప్రోడక్ట్ చెప్తే ఆ ప్రోడక్ట్. దానివల్ల ఏమవుతుంది, అందరి ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ అవుతాయి. ఇన్ఈక్వాలిటీస్ అన్నవి రెడ్యూస్ అవుతూ వస్తాయి. స్టెబిలిటీ. సో స్టెబిలిటీ మీన్స్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు స్టేబుల్ ఇన్కమ్ వస్తుంటుంది ఎవ్రీ ఇయర్. సో నువ్వు ఓన్గా మేనేజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్గా ఫస్ట్ ఇయర్లో ఒక 1 lakh రావచ్చు, సెకండ్ ఇయర్లో 50 lakhs రావచ్చు, థర్డ్ ఇయర్లో 20,000 రావచ్చు. సో మార్కెట్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు మీ ఓన్ బిజినెస్ చేస్తున్నప్పుడు. కానీ గవర్నమెంట్ అష్యూరెన్స్ కింద, గవర్నమెంట్ గైడెన్స్ కింద చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తుంది, మినిమం ఇన్కమ్ ఎంత రావాలి అనే అష్యూరెన్స్ ఇస్తుంది. దానివల్ల మనం స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాం. లైక్ అది ఇన్కమ్ పరంగా అవ్వచ్చు, ఎక్స్పెన్స్ పరంగా అవ్వచ్చు, గ్రోత్ పరంగా అవ్వచ్చు, ప్రతి దాంట్లోనే స్టెబిలిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ సోషలిస్ట్ ఎకానమీ. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు లెట్సే నీకు ఒక 100% స్కిల్ సెట్, 90% స్కిల్ సెట్ ఉంది, ఇంకో పర్సన్ 60% స్కిల్ సెట్ ఉంది. సో కానీ ఇద్దరు కూడా సేమ్ ప్లాట్ఫామ్ కిందకే వస్తారు ఇక్కడ. అంటే మీకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్, మీకు ఎక్స్ట్రాగా స్కిల్ ఉండడం వల్ల, ఎక్స్ట్రాగా మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఏదైనా వస్తుందంటే దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇన్ కేస్ ఆఫ్ సోషలిస్ట్. సెంట్రలైజ్డ్ కంట్రోల్ మొత్తం ఒకరి చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో? గవర్నమెంట్ ఉంటుంది. కంట్రోల్ మొత్తం ఒకరి చేతిలోనే ఉన్నప్పుడు మేబీ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ రాంగ్ అయిందంటే అందరూ ఇంపాక్ట్ అవుతారు. ప్రతి ఒక్క పర్సన్ ఇంపాక్ట్ అవుతారు గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ రాంగ్ అయిందంటే. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ మోనోపలీ. కంప్లీట్ కంట్రోల్స్ అన్నీ కూడా మోనోపలీ చేతిలో ఉంటే ఖచ్చితంగా సొసైటీకి డేంజర్ కదా. సేమ్ ఇక్కడ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే మొత్తం ఉన్నాయనుకోండి, అల్టిమేట్గా అది నెగిటివ్ సినారియోలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వెనిజులా, జింబాబ్వే లాంటి కంట్రీస్. ఇక్కడ కంప్లీట్గా గవర్నమెంట్ తీసుకునే కొన్ని డిసిషన్స్ వల్ల కంట్రీస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి ఫినాన్షియల్గా. గవర్నమెంట్ తీసుకున్న రాంగ్ డిసిషన్స్ వల్ల, లైక్ మాకు ఓటేసి గెలిపిస్తే ఒక్కొక్కరికి 50 crores ఇస్తాము, అలాంటి స్టోరీస్ క్రియేట్ చేశారు వాళ్ళు. చెప్తాను కేస్ స్టడీస్, మనకు మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కేస్ స్టడీస్ అన్నీ వస్తాయి. సో 2 or 3 కంట్రీస్లో లైక్ వెనిజులా, జింబాబ్వే లాంటి కంట్రీస్లో పొలిటికల్ పార్టీస్ ఏం చేశాయంటే, మీరు మమ్మల్ని గెలిపిస్తే కనుక ఒక్కొక్కరికి 1 crore ఇస్తాము, 2 crore ఇస్తాము అని కొన్ని ఫేక్ కొన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళకు ప్రామిసెస్లు చేశారు. వాళ్ళు ఆ ప్రామిస్ని నమ్మి వాళ్ళకు ఓటు వేశారు. వీళ్ళు కూడా ఆ ప్రామిస్ని కాపాడుకుంటూ ఒక్కొక్కరికి 1 crore ఇచ్చారు. బట్ దాని తర్వాత ఎంత డ్రమెస్టికల్గా కంట్రీ కొలాప్స్ అయిందంటే ఆ రేంజ్లో కొలాప్స్ అయింది. ఎందుకు కొలాప్స్ అయింది? మన మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం 1 by 1. కంప్లీట్ కేస్ స్టడీస్ వస్తే ఆ కేస్ స్టడీస్లో డిస్కస్ చేద్దాం ఎందుకు కొలాప్స్ అవ్వాల్సి వచ్చింది కంట్రీ. అందరికీ 1 crore ఇస్తే బెనిఫిటే కదా, అందరూ బాగుంటారు కదా. ఎస్ బాగుంటారు, కానీ దానివల్ల అడ్వాంటేజెస్ కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ. దానివల్ల ఎంటైర్ కంట్రీ కొలాప్స్ అయింది. ఎలా కొలాప్స్ అయింది మన లైవ్ క్లాసెస్లో చూద్దాం. మరి ఫర్దర్ క్లాసెస్లో మన నెక్స్ట్ చాప్టర్స్ ఉన్నాయి కదా, చాప్టర్స్లో వస్తే అక్కడ చూద్దాం. లిమిటెడ్ చాయిస్. నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నీకు లిమిటెడ్ చాయిస్లు మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని బిజినెస్ని చెప్తుంది, అందులో నుంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నీకు ఇష్టం వచ్చిన బిజినెస్ని సెలెక్ట్ చేసుకునే స్కోప్ అయితే ఇక్కడ ఉండదు. కాబట్టి చాయిస్ విల్ బీ లిమిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ సోషల్ ఎకానమీ. ఎందుకంటే ఫ్రీడమ్ తగ్గిపోతుంది కదా, ఫ్రీడమ్ తగ్గుతుందంటే చాయిస్లు తగ్గుతున్నాయి దాని మీనింగ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ ఫర్ సోషలిస్ట్ ఎకానమీ. కంప్లీట్ కంట్రోల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. జస్ట్ ఒకసారి వేస్ట్ చేసేయండి.
రెండింటిని కంపేర్ చేసి కూడా ఒకసారి చదవండి. లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్, సోషలిస్ట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ చేసి. So clear. Now mixed economy, but in India. So balance of interest, first one, nothing but ఇప్పుడున్న పీపుల్ డిసైడ్ చేసుకోవచ్చు, వేట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు, ఆ బిజినెస్తో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో కంప్లీట్గా కంట్రోల్స్ ఉండవు అలా అని చెప్పేసి కంప్లీట్గా ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఆ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, వాటిని సేల్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ. ఒక బిజినెస్ నుంచి ఒక బిజినెస్ కావచ్చు, ఎలాంటి కంట్రోల్స్ ఉండవు, వాళ్ళకి కావాల్సింది చేసుకోవచ్చు. డైవర్సిఫికేషన్, మోర్ దెన్ వన్ బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు వాళ్ళు. బిజినెస్ అనే కాదు, ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా అవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తుందో అవే పిల్లలు చదవాలి. అలాంటి సినారీస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే 100% వర్కౌట్ అవ్వలేదు అన్నది, అలాంటి రూల్స్ కూడా కొన్ని దగ్గర ఉన్నాయి. సో మీరు అలాంటి కోర్స్ అవుతే మాత్రమే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి, అదర్వైజ్ స్కాలర్షిప్స్ రాదు. అలాంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. సో స్కాలర్షిప్ వస్తుంది అంటే ఎంకరేజ్ చేస్తుందని, స్కాలర్షిప్ ఇవ్వట్లేదంటే ఇండైరెక్ట్గా వద్దని చెప్తుంది. సో అలాంటి సినారీస్ ఏమి ఇక్కడ ఉండవు. మనం డైవర్సిఫై అవ్వచ్చు, ఫ్లెక్సిబిలిటీ చూసుకోవచ్చు, కంప్లీట్గా బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది కావాలో కంప్లీట్గా చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్, రెగ్యులారిటీ, బర్డెన్. మనకు ఫ్రీడమ్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు ఫాలో రూల్స్. సో ఖచ్చితంగా రెగ్యులేషన్ బర్డెన్స్ ఉంటాయి. నథింగ్ బట్ లా పరంగా కొన్ని మన మీద బర్డెన్స్ ఉంటాయి, ఆ బర్డెన్స్ అన్ని ఫాలో అవ్వాలి. కాన్ఫ్లిక్టింగ్ ఆబ్జెక్టివ్స్, కాన్ఫ్లిక్టింగ్ ఉంటుంది. నథింగ్ బట్ ఎలా ఉంటుందంటే ఇది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నెగిటివ్ అనిపిస్తుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పాజిటివ్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ వస్తాయి మీకు, మెయిన్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తాయి. ఒక్కొక్క దానికి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కవర్ అవుతాయి మరి. సో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అవుతుంది, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ థింగ్ బట్ ఇష్యూ అరైజ్ అవుతుంది అక్కడ. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మిక్స్డ్ ఎకానమీలోనే వస్తాయి. మనం ఎలా అన్నా చూద్దాం, ఫర్దర్ క్లాస్తో వస్తుంది కంప్లీట్గా. డిపెండెన్సీ అండ్ గవర్నమెంట్ మీద డిపెండెన్సీ కూడా, గవర్నమెంట్ మీద కూడా డిపెండెన్సీ ఉంటుంది. మనది ఓన్ కంట్రోల్ ఉంటుంది, సమ్ కంట్రోల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మీద డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ డిసడ్వాంటేజెస్ అండ్ సమ్ అడ్వాంటేజెస్ మిక్స్డ్ ఎకానమీ. ఇది సింపుల్ పాయింట్, ఒకసారి చదివేసేయండి. సో మీకు వస్తూ ఇంకా టైమింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఐ థింక్ ఓన్లీ డైలీ 3 days ఉంది కదా, 3 hours ఉంది కదా, వస్తూ అవర్స్ ఇంక్రీజ్ నెక్స్ట్ వీక్ నుంచి. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ బేసిక్ టర్మాలజీ యూ షుడ్ నో. ఎకనామిక్స్లో మీకు తెలియాల్సిన కొన్ని టర్మాలజీస్. సపోజ్ మీరు ఎంఈసీ, ఎంపీ, కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చదివి ఉంటారు, బట్ ఇంకోసారి రివైజ్ చేద్దాం. యూటిలిటీ ఏంటి? యూటిలిటీ అంటే యూటిలిటీ రిఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ ఆర్ హ్యాపీనెస్ ఆఫ్ ఏ పర్సన్ గెయిన్ ఫ్రమ్ ద కన్జ్యూమింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. నువ్వు పర్టికులర్గా ఒక మొబైల్ కొన్నావు,
నువ్వు కొన్న మొబైల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత సాటిస్ఫాక్షన్ ఉంది అంటే వీ కాల్ ఇట్ యాస్ 100% యూటిలిటీ. ఒక మొబైల్ కొందాం అనుకున్నావు, మొబైల్ కొంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు అని మైండ్లో ఇమాజిన్ చేసుకుంటావు. ఆ ఇమాజినేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఓకే అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత ఉంది అని చెప్పేది యూటిలిటీ కాన్సెప్ట్. సో happiness of a person gained from consuming goods or service. It is a way to measure how much someone value or benefits from using something. సో ఆ మొబైల్ని యూజ్ చేయడం వల్ల నీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది యూటిలిటీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. లెట్స్ సే ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరమా, కొంతమందికి అవసరం లేదు అంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ లేదు అక్కడ. అంటే ఒక్కొక్క పర్సన్కి యూటిలిటీ లెవెల్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. ఒక పర్సన్కి మొబైల్ 100% ఇంపార్టెన్స్ అయ్యుండొచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్ వింటున్నారు, 100% ఇంపార్టెంట్. లేదు ఒక 7th క్లాస్ స్టూడెంట్స్ అనుకోండి, యాజ్ ఆఫ్ నో మొబైల్ అవసరం లేదు, 100% ఇంపార్టెంట్ అవసరం కాదు, మేబీ ఒక 5% ఇంపార్టెంట్. యూటిలిటీ అనేది 7th క్లాస్ స్టూడెంట్కి 5% అయితే మనకి 100% అయింది. యూటిలిటీ అనేది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ పర్సన్, అది కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటీ. అగైన్ దీని గురించి మరీ వస్తుంది ఫర్దర్ క్లాసెస్లో. దిస్ ఈస్ జస్ట్ బేసిక్ టర్మినాలజీ అంతే. Wealth refers to having lot of valuable things like money, property, investment. సో వెల్త్ అంటే ఏంటి? మన దగ్గర వాల్యుబుల్ థింగ్స్ ఉండడం, మనీ అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, విచ్ మేక్ పీపుల్ ఫినాన్షియల్లీ సెక్యూర్ అండ్ ప్రాస్పెరస్. సింపుల్గా ఏం చెప్తున్నారు? మనకు ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి లేదా ఒక అష్యూరెన్స్ని ఇవ్వడానికి, ప్రాస్పెరస్ అష్యూరెన్స్ని ఇవ్వడానికి ఈ వెల్త్ అన్నది హెల్ప్ అవ్వాలి. లైక్ మన దగ్గర మనీ ఉందనుకోండి, సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, మన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఫినాన్షియల్గా మనకు సెక్యూరిటీ ఉంటుంది. సో ఇలాంటి సెక్యూరిటీస్ని కానీ ప్రాస్పెరిటీస్ కానీ ప్రొవైడ్ చేసే వాటిని వెల్త్ అంటాం. ఇట్ మే బీ మనీ, ఇట్ మే బీ ప్రాపర్టీ, ఇట్ మే బీ ఇన్వెస్ట్మెంట్, ఏదైనా అవ్వచ్చు. ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి, పర్సనల్ వెల్త్, నేషనల్ వెల్త్. పర్సనల్ వెల్త్, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఓన్స్. ఒక పర్సన్ మీద ఏ అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పర్సనల్ వెల్తే అవుతాయి, ఇంక్లూడింగ్ మనీ, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్, వాల్యుబుల్ పొజిషన్. సో వాల్యుబుల్ పొజిషన్స్ ఏవైనా మనకు లెట్స్ సే గోల్డ్ అవ్వచ్చు, డైమండ్స్ అవ్వచ్చు, వాల్యుబుల్ పొజిషన్స్ అవన్నీ కూడా అల్టిమేట్గా పర్సనల్ వెల్త్ కేటగిరీలోకి వస్తాయి. ఇట్ రిప్రజెంట్స్ అన్ ఇండివిజువల్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ. పర్సనల్ వెల్త్ అన్నాం కాబట్టి పర్సనల్, ఇండివిజువల్, ఖచ్చితంగా ఇండివిజువల్స్ గురించే డిస్కస్ చేస్తాం. కంప్లీట్గా ఎకానమీ గురించి డిస్కస్ చేయదు, కంప్లీట్గా మిగతా పర్సన్స్ గురించి డిస్కస్ చేయదు. ఓన్లీ పర్సనల్గా, ఇండివిజువల్గా ఎంత వాల్యూ ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత మనీ ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ థింక్ చేస్తాం. నేషనల్ వెల్త్, వాట్ ఈస్ మీన్ బై నేషనల్ వెల్త్? రిఫర్స్ టు ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ ఓన్ బై ఏ కంట్రీ. ఇంతకుముందు ఏమన్నాము? ఓన్ బై ఏ పర్సన్ అన్నాం, ఇప్పుడు ఓన్ బై ఏ కంట్రీ, కంప్లీట్ కంట్రీ. అందుకనే నేషనల్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ పర్సన్ అంటున్నాం, అందుకనే పర్సనల్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఇంక్లూడింగ్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినాన్షియల్ అసెట్స్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఫినాన్షియల్ వెల్బీయింగ్ ఆఫ్ ది నేషన్ యాజ్ ఏ హోల్. ఇప్పుడు ఒక నేషన్ వెల్త్ అంటే ఎలా ఉంటుందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇండియాలో న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి? ఎక్కువగా స్పైసెస్ దొరుకుతాయి న్యాచురల్గా మనకు. అదే అరబ్ కంట్రీస్లో అయితే ఫ్యూయల్ ట్యాంక్స్ దొరుకుతాయి, ఫ్యూయల్కి సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అవన్నీ కూడా వాళ్ళకు వెల్త్, నేషనల్ వెల్త్ అంటాం దాన్ని. లెట్స్ సే ఇప్పుడు ఒక పర్సన్కి ఒక కార్ ఉంది, ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఒక 10 lakh క్యాష్ ఉంది చేతిలో, పర్సనల్ వెల్త్, ఆ పర్సన్కి మాత్రమే సంబంధించింది అది. ఇలాంటి పర్సన్స్ ఇండియాలో ఒక 100 మంది అనుకోండి. దాంతోపాటు ఇండియాలో మీకు స్పైసెస్ లాంటివి, శాండిల్స్ లాంటివి, లేదా రైస్ లాంటివి ఏవైనా రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయంటే వీ కాల్ ఇట్ యాజ్ నేషనల్ వెల్త్. సో రెండు సేమే, కాకపోతే ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఇండివిజువల్, సెకండ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఎంటైర్ కంట్రీ. సో గైస్, వన్ మోర్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉన్న ఛాన్స్. యూటిలిటీ వెల్త్ గురించి ఇవి బేసిక్ టర్మాలజీ, బేసిక్ కాన్సెప్ట్స్. ఫర్దర్గా మీకు నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి, అక్కడ డీల్ చేస్తూనే ఉంటాం మనం. సో జస్ట్ రివైజ్ ఇట్ వన్స్, యూటిలిటీ అండ్ వెల్త్, జస్ట్ టు నో ద టర్మినాలజీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకనామిక్స్ ఫర్దర్ కాన్సెప్ట్ డీల్ చేస్తున్నప్పుడు అందులో యూటిలిటీ, వెల్త్ అనే వర్డ్స్ వస్తాయి. వాటి మీనింగ్స్ తెలియాలి కదా, యూటిలిటీ అంటే ఏంటి, వెల్త్ అంటే
ఎస్ ద ఎండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఒకసారి ఓవరాల్గా చూద్దాం అసలు ఇంట్రడక్షన్లో ఏం. ఫస్ట్ ఎకనామిక్స్లో 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పాము. ఇదేది మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. దాని తర్వాత అసలు మెయిన్గా ఎకనామిక్స్ని బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని చూసాం. సో దాన్నే బిజినెస్ ఎకనామిక్స్ అన్నాం. ఆ బిజినెస్ ఎకనామిక్స్ అనేది సైన్స్ అయితే దీన్ని సైన్స్ అనొచ్చు, ఆర్ట్ అనొచ్చు, ప్రోగ్రామేటిక్ అనొచ్చు, నార్మేటివ్, ఇంటర్డిసిప్లినరీ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ డీల్ చేస్తూ డిస్కస్ చేసాం. దాని తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో మైక్రో, మ్యాక్రో రెండు చూసాం. మైక్రో అంటే ఇండివిజువల్గా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్లు ఎక్కువ డిస్కస్ చేస్తుంది. మ్యాక్రో అన్నప్పుడు ఎంటైర్ నేషనల్ వైడ్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, ఎంటైర్ కంట్రీ గురించి, నేషనల్ ఎకానమీ గురించి. తర్వాత రీసెంట్ క్లాస్ నిన్నటి క్లాస్లో స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ నేర్చుకున్నాం, స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెంట్రల్ ప్రాబ్లమ్ ఇన్ ఎకానమీ. దెర్ విల్ బి 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్: వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్. 4 points ఖచ్చితంగా గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. దాని తర్వాత ఈరోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ ఎకానమీ చూసాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా కూడా మన బిజినెస్లో లేకపోవడం, పీపుల్ మీద ఎలాంటి కంట్రోల్స్ లేకపోవడం, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందా అంటే ఉండదు, కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి. మిక్స్డ్ ఎకానమీ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్. ఎగ్జాంపుల్ ఇండియాని కూడా చూస్తాం. సో క్యాపిటలిస్టిక్ ఎకానమీకి యూఎస్ఏ, సోషలిస్ట్ ఎకానమీకి చైనా, సమ్ ఎగ్జాంపుల్. వాటికి సంబంధించి అడ్వాంటేజెస్ చూసాం, యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ చూసాం. తర్వాత ఎకానమీలో మనం యూస్ చేస్తాం బేసిక్ టర్మినాలజీస్ 2 చూసాం. యూటిలిటీ, వెల్త్. అగైన్ వెల్త్లో 2 కేటగిరీస్ ఉంటాయి, పర్సనల్ వెల్త్, నేషనల్ వెల్త్. మనకు కంప్లీట్ ఒక ప్రోడక్ట్ని కొని యూస్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ని యూటిలిటీ అంటాం. వెల్త్ అంటే మన నేమ్ మీద మనకున్న ప్రాపర్టీస్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, లేదా సమ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఏవైనా సరే వి కాల్ ఇట్ యాజ్ వెల్త్. మన పేరు ముందు ఉంటే పర్సనల్ వెల్త్. అదే ఎంటైర్ కంట్రీకి సంబంధించింది అయితే వి కాల్ ఇట్ యాజ్ నేషనల్ వెల్త్. లైక్ నేషనల్ రిసోర్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ అసెట్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇవంతా కూడా వి కాల్ ఇట్ యాజ్ నేషనల్ వెల్త్. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు ఎకనామిక్స్. నేను ఒక జస్ట్ 2 minutes వెయిట్ చేస్తాను, ఒకసారి అంతా రివైజ్ చేసి. If you have any doubts, yes, you can ask, or at least yes, you can text. So from Monday class onwards, we can start with the concept of demand and supply. Our main topics మీకు almost 15 to 20 marks క్యారీ చేస్తుంది ఆ చాప్టర్. సో మండే నుంచి ఆ క్లాస్ స్టార్ట్ చేద్దాం. డిమాండ్ అండ్ సప్లై, ఈ బేసిక్ మెటీరియల్ ఇచ్చారు కదా మీకు, బేసిక్ మెటీరియల్లో ఉంటుంది డిమాండ్ అనే కాన్సెప్ట్. సో ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Guys, I hope clear. ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. సో విల్ వెయిట్ 1 more minute. ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. ఎస్ శ్రవంతి. సారీ, కాస్త మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. ఒకసారి అలా కంట్రీ ఏం అడాప్ట్ చేసుకోదు, ఫస్ట్ నుంచి వాళ్ళు కస్టమైజర్గా ఫాలో అయ్యేది ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు ఓన్గా కూడా సమ్ ఫ్రీడమ్ ఉంది. సో స్టార్టింగ్ ఇండియా స్టార్ట్ అయినప్పటి నుంచి అదే కస్టమ్స్గా ఫాలో అవుతూ వస్తున్నారు వాళ్ళు, కాబట్టి అది అలాగే ఫాలో అవుతున్నారు. యూఎస్లో ఫస్ట్ నుంచి ఫ్రీడమ్ ప్రొవైడ్ చేశారు, సో అలా ఫాలో అవుతున్నారు. చైనాలో ఫస్ట్ నుంచి కంప్లీట్ కంట్రోల్స్ ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతున్నారు వాళ్ళు. కంట్రీ సపరేట్గా డిసైడ్ చేసుకోదు. ఇంతకుముందు పాస్ట్ని, హిస్టరీని బట్టి ఏ విధంగా అయితే వాళ్ళు ఏ నేచర్లో అయితే డెవలప్ అయ్యారో అదే నేచర్ని ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు. అంతేగాని ఏ గవర్నమెంట్ కూడా డిసైడ్ అవ్వదు నేను ఏ ఎకానమీ ఫాలో అవ్వాలి, క్యాపిటలిస్ట్ ఫాలో అవ్వాలా, సోషలిస్ట్ ఫాలో అవ్వాలనే కాన్సెప్ట్ ఇప్పటిలో లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో నుంచి ఎలాగైతే ఫాలో అవుతూ వస్తున్నారో, ఏ టైప్ ఆఫ్ కస్టమ్స్, ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని ఫాలో అవుతున్నారో, ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు.
యూఎస్లో వెళ్ళి కంప్లీట్ కంట్రోల్స్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా రివర్స్ అవుతారు గవర్నమెంట్కి. అలాంటి డిసిషన్ వాళ్ళు తీసుకోరు. అలా అని చెప్పేసి ఇప్పుడు చైనాలో వెళ్ళేసి కంప్లీట్ కంట్రోల్స్ గవర్నమెంట్ చేతిలో లేకుండా పీపుల్కి ఇచ్చారనుకోండి, పీపుల్ విల్ క్రియేట్ మార్కెట్ ఫెయిల్యూర్. మార్కెట్ని ఫెయిల్ చేస్తారు, చెప్పాం కదా, హై రేట్స్ని పెంచి. సో అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కస్టమైజర్గా వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నారో, ఫ్రమ్ పాస్ట్ డికేడ్స్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నారో అది అలాగే కంటిన్యూ అవుతుంది. డిసిషన్ మేకింగ్ అంటూ ఏది ఉండదు ఇక్కడ. ఐ హోప్ క్లియర్ శ్రవంతి? ఎస్. సో ఎస్ గైస్, ఐ హోప్ క్లియర్. సో దిస్ ఈస్ ఫర్ ద డే. ఒకసారి రివైజ్ చేసుకుని రండి. మండే క్లాస్లో మనము ఒక న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. హ్యాపీ వీకెండ్.